వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా టార్గెట్ అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, మేము ఎంత చూస్తాం, మేము బట్టలు ఇప్పదీస్తాం, లేకుంటే విదేశాలు పోయినా పట్టుకొస్తాం, మీ సంగతి తేలుస్తాం. ఇది టార్గెట్ అవుతున్నారు. మేము అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పింది చేస్తున్నారా, సొంతగా ఏమైనా చేస్తున్నారా, చేస్తే మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు జూపుడు గారు? సార్ మీ చర్చను నేను మీరు స్టార్ట్ చేసిన ప్రియాంబుల్ నుంచి చూస్తూ ఉన్నాను. మీరు చదివినటువంటి, మీరు వేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం అంటే నాకు కొద్దిగా టైం ఇస్తే బాగుంటుందని కూడా. సమయం తక్కువ, టైం ఇవ్వడానికి సమయం లేదు, 54 అయింది కాబట్టి కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి సార్. ఏముంది, మీ బిజినెస్ బాగానే ఉంది కదా, ఎక్స్టెండ్ అంటే డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా బిఎస్పి రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, వీళ్ళిద్దరూ కూడా మాజీ ఐపీఎస్ ఆఫీసర్స్. అదే మా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ప్రాక్టికల్గా నష్టాలు ఎట్లా ఉన్నాయో, ఇబ్బందులు ఎలా ఉన్నాయో చెప్పినటువంటి శ్రావణానికి, చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, మీకు సార్ సార్ ఒకటి టోటల్లీ ఎడ్యుకేటెడ్ సిస్టమ్, అదర్ వన్ టోటల్లీ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా పర్లేదు అనేటువంటి అన్ఎడ్యుకేటెడ్ సిస్టమ్. అన్ఎడ్యుకేటెడ్ సిస్టమ్ ఏంటంటే పొలిటికల్ వ్యవస్థ, దానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. నువ్వు ఎమ్మెల్యే కావాలంటే డిగ్రీ ఉండాలా, లేకపోతే అసలు స్టాన్ఫోర్డ్లో చదువుకుంటున్న వాడు మావాడు ఒక్కడు ముఖ్యమంత్రి అవుతాడు అనే అయ్యేవి లేవు. అంటే పోటీ పడుతున్న రెండు వ్యవస్థలు కూడా, ఒకటి అన్ఎడ్యుకేటెడ్ వ్యవస్థ పార్లమెంటరీ సిస్టమ్, రెండవది దీనికి చెవులు కళ్ళు, ఇయర్ అండ్ ఐస్ అంటాం మనం. ఈ టోటల్లీ సెలక్షన్ దగ్గర నుంచి నువ్వు ఒక సిస్టమ్ నుంచి వస్తుంటావు. అది ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, జాయిన్ అయిన తర్వాత నీకు వచ్చే ట్రైనింగ్స్ కానీ, ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్, ఈవెన్ బిఫోర్ ఇంకో 6 నెలల్లో రిటైర్ అవుతారనగా ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, గ్రూప్ 4 వాళ్ళు మొత్తం కూడా ట్రైనింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇప్పుడు నాకు ఎలా కనపడుతుందంటే సార్, నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో ఒక 18 years ఉన్నాను. మాకు డిఫెన్స్ కాబట్టి అక్కడ కరప్షన్ లేదు కాబట్టి నువ్వు బాగున్నావు అని చెప్పలేదు. అన్ని చోట్ల కరప్షన్ ఉంది, బట్ ఎక్కడ ఏమి లేదంటే డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. కరప్షన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ మనీ. కరప్షన్ అంటే మనీ ఒకటే కాదు, నోరు జారటం కరప్షనే, తన కులాన్ని మాత్రమే పైకి తీసుకురావాలనుకుంటే కరప్షనే, లేకపోతే అన్ని విషయాల్లో పెద్దలు చాలా ఇంటలెక్చువల్స్, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, తర్వాత పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు ఉన్నారు టీవీలో తెలియదు నాకు, చాలా మేధావులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు కూడా పొలిటికల్ పార్టీని పెట్టి ఈ సిస్టమ్ని మార్చడం కోసం ఒక ప్రయత్నం చేసే క్రమంలో ఉన్నటువంటి నాయకులు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను సార్, నేను కూడా ఒకసారి 2014లో ఎలక్షన్ నిలబడి ఓడగొట్టబడినటువంటి వాడిని. నేను ఓడిపోలేదు, ఓడగొట్టబడినటువంటి వాడిని. శ్రావణనగా అలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలీదు. ఓడిపోయినోడి కన్నా ఓడగొట్టబడిన వాడిని అంటే ప్రజలు ఓడగొట్టారు అనుకుంటారు, కాదు విజేత పార్టీ వాళ్ళు ఓడగొట్టారని చెప్పారు. నీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అంటే ఓడిపోయిన వాడి కన్నా ఓడగొట్టబడిన వాడికి ఇంకా కాస్త ఆత్మగౌరవం, ఆవేశం లేకపోతే ఇవన్నీ వస్తాయి. ఇందాక మీ చర్చలో మీరు ఎస్ఆర్ శంకరన్ గారి పేరు తీసుకొచ్చారు, ఐపీఎస్ ఆంజనేయ రెడ్డి గారి పేరు కూడా తీసుకురావాల్సి తీసుకోవాలి. ఇటు జ్యుడిషియరీ తీసుకుంటే చిన్నపరెడ్డి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళని తీసుకోవాలి. ఇట్లా ఉన్నాయి. ఎందుకు మనం నాకు 4-5 మాత్రమే పికప్ చేస్తున్నాం? ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ఇంత కెరీర్ ఉన్న తర్వాత నువ్వు దేనికి ప్రలోభపడుతున్నావు? తీసేయండి, రాజకీయ నాయకుడు పక్కన పెట్టండి సార్. రాజకీయ నాయకుడు చట్టాలు చేస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అది మా పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకుందంటే చట్టం చేయడం కోసం. ఆ చట్టం జీవోలు వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ లో ప్రాక్టికల్ గా యు ఆర్ ద బాస్. నువ్వు రాజకీయ నాయకుడు ఏలుముద్రగాడు చెప్పిన దాన్ని చేయడానికి వచ్చేసి ముందుండి నేను అసలు రాజకీయ నాయకుడు కన్నా నేనెంత తినాలి, నేనెంత అనుభవించాలి అనే దశలోకి నీ మనసు వెళ్ళిపోయిన తర్వాత అలాంటి వ్యక్తిని ఎవరు ఏమనకూడదు, ఎక్కడ ఏం మాట్లాడకూడదు, మేమందరం ఆఫీసర్లు ఉన్నామంటే పొలిటికల్ వ్యవస్థలో చెల్లుద్దా? ఇప్పుడు నీకు ప్రజలు ఇందాక శ్యామణ అన్నారు, పౌర సమాజం నుంచి ఒక డిమాండ్ రావాలా? ఎస్ ట్రూ, పౌర సమాజం కులిపోయింది కదా. పౌర సమాజం ఒక్క నిమిషం సార్, నన్ను అడిగారు సార్, నేను ఎలక్షన్ నిలబడ్డప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎన్ని డబ్బులు తీసుకొస్తున్నావు అని అడిగారు. అరే నా దగ్గర డబ్బుల్లో మీకు తెలుసు కదా అన్న, డబ్బులు లేనప్పుడు నువ్వు ఎందుకన్నా అవసరం రావటం అని అన్నారు. అంటే పౌర సమాజం ఎలా అయిపోయింది? సారా ఎవడు పంపిస్తాడు, ఆ 3 నెలల్లో 2 నెలల్లో ఎవడు మేపుతాడు సార్? ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ కి మీరు సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, ధైర్యం చేసి మీరు ఇలాంటి డిబేట్ తీసుకున్నారు, మంచి నాయకులను పెట్టారు. కానీ ఎక్కడో ఒక చోట ఒక మార్పు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్నాడని, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఊరకు అనలేదండి,
చనిపోయిన కుటుంబం, దాని బాధ, దాని వ్యధ, ఆ కుటుంబానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి రేపటి నుంచి పడే తపన, ఇవన్నీ మనసులో ఉన్నాయి. సప్త సముద్రాల అవతలికి వెళ్ళినా తీసుకొచ్చి సిస్టమ్ మనకు ఉన్నది లేదని ఎవడన్నాడు? తీసుకొస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్నారా? దీనికన్నా ముందు శంకరన్న గారు త్రిపురకి ఎందుకు వెళ్ళాడు? చెన్నారెడ్డి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు తెలిసి జేడి లక్ష్మీనారాయణ గారికి బాగా తెలుసు, త్రిపురకి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఏ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ త్రిపురకి ఎందుకు హస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఆయన ముఖ్యమంత్రి మాట వినలేదని. ముఖ్యమంత్రి మాట వింటేనే నీకు అన్ని పనులు. అసలు ముఖ్యమంత్రి మాట వినాల్సిన అవసరం లేకుండా నీకు అద్భుతంగా పనిచేసి ఒక ఐఏఎస్ ఆఫీసరు, సామాజిక దృక్పథం నుంచి వచ్చినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, అభ్యుదయ భావాలు కలిగినట్టు మీకు కూడా తెలుసు సార్. శ్రీనివాస్ గారు, శంకరన్ గారు మీకు కూడా చాలా పెద్ద గురువుగా మీరు భావిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆయనకి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఏలుముద్రగాడు ముఖ్యమంత్రి అయితే, అంటే చదువు లేదు కాబట్టి చెన్నారెడ్డి గారిని ఏలుముద్రగాడిని అనట్లేదండి, మాకు ఏ క్వాలిఫికేషన్ పెట్టలా, కామన్ సెన్స్ తోటి పనిచేయమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ లో ఉండేటువంటి అందరినీ 633 లక్షల కోట్ల జనాభాలో ఒకవేళ వీళ్ళందరూ కూడా చదువుకొని ఉండారంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి కామన్ సెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, దాని ప్రకారం వెళ్ళండి అని చెప్పాడు. సో వెళ్ళకుండా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మీరు చేయని నేరానికి 1,00,000 కోట్లు అని చెప్పారు. ఇది ప్రభుత్వం 1,00,000 కోట్లు అని ఇప్పుడేం చెప్పట్లేదే. నేను అడుగుతున్నా, అంతకుముందు లోకేష్ ప్రశంసలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఫ్రస్ట్రేషన్ తోటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు సార్ నేను ఇక్కడ వ్యక్తులు చేయాలని కాదు, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి క్రానలాజికల్ గా మాకు తెలిసినట్టు కొన్ని పేర్లు చెప్పడానికి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మనం ఏ సిస్టమ్ లో ఉన్నామంటే ఒక దారుణమైనటువంటి సిస్టమ్ ఉండే. ఫోర్త్ ఎస్టేట్ సార్ మాట్లాడారు, జేడి లక్ష్మణ్ గారు మాట్లాడారు. ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే, ఫోర్త్ ఎస్టేట్ ఈ రోజు నా చేతిలో కాబట్టి నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి ఒక సెల్ ఫోన్ ఉందండి. నేనే నా వార్తలకు ఎడిటర్ని. ఇప్పుడు నేను నా వార్తలు నేనే రాసి దాన్ని నీ ఫార్వర్డ్ చేసేస్తున్నా. ఏ పత్రిక అవసరం లేదు, ఏ టీవీ అవసరం లేదు, ఏ యూట్యూబ్ కూడా అవసరం లేదు. ఇంత వచ్చిన తర్వాత వాడు ఏం రాస్తున్నాడు? తాగి రాస్తున్నాడా, తాగకుండా రాస్తున్నాడా, తాగడానికి కారణాలు ఏంటి, ఎవరిని తిట్టాలనుకుంటున్నాడా, తిట్టకూడదు అనుకుంటున్నాడా, ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వాడికి ఏమైనా తెలుస్తాయా? లేదు. నీకు ప్రశ్న కొలాప్స్ అయిపోయింది, పొలిటికల్ వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోయింది, బ్యూరోక్రసీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ సమాజాన్ని ఏం చేయాలనే దాని నుంచే పౌర సమాజం నుంచి ఒక డిమాండ్ రావాలనేది. ఎందుకంటే ఎవరు పిల్లి మెడలో గంట కట్టాలంటే ఎవరు సిద్ధంగా లేనప్పుడు ఏం చేయాలనే దాని మీద చర్చ. సార్ ఎవరు సార్ పౌర సమాజం అంటే ఎవరు? మీరు కాదు. అది కూడా చనిపోయిందని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆకాశం నుంచి అద్భుత దీపాలు రావు కదా, ఉన్న దాంట్లో నుంచే మెరుగైన ఉద్యమం ఎప్పుడైనా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరే పౌర సమాజం సార్. ఇక్కడ మాకు మీరు ఈ రోజు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు. సో మీ టీవీని చాలా లక్షలాది మంది చూస్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేసే ఒక నేను అట్లా ఏం చేయాల. నేను అందుకనే నేను సందర్భం దూపుడు గారు ప్లీజ్ నేనేమంటానంటే సందర్భం ఒకటే నా ప్రశ్న ఏంటంటే, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని అనుగుణంగా సబ్జెక్ట్ మనం బిల్డ్ చేసుకుంటాం తప్ప టార్గెట్ జగన్ రెడ్డి కాదు. గుర్తుపెట్టుకో. ఐ అగ్రీ విత్ యూ. అంటే నేను అనేది ఒక ఈ విధంగా కుటుంబాలనే ఒక వ్యవస్థ అధికారంలోకి వచ్చేసి అతనుకున్న కోపం మొత్తాన్ని ఒక రెడ్ బుక్ అనో ఇంకొక వీళ్ళు వాళ్ళు అందుకని పొలిటికల్ గా తగ్గించి నేను జనరల్ ఎకనామిక్ గా డిస్కస్ చేయాలని అనుకుందంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ వాతావరణం దానికి అధికారులు ఏం పాత్ర వహించాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం పాత్ర వహించాలి, చట్టాలు ఏం చెబుతున్నాయి, పౌర సమాజం ఏం చేయాలి, ఇవే మనం మాట్లాడుకుందాం అనేది. అంటే నేను కూడా ముగిస్తున్నాను సార్, నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నా. మనకే భారత రాజ్యాంగం ఉండగా, భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి వచ్చి మన పరిపాలన చేసి ఉండగా మనం కొత్త పుస్తకాలు ఇంకోటి తీసుకొచ్చి చూపించడం ఏంటి? అందరూ భారత రాజ్యాంగం మీదే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రమాణం చేసిన, పొలిటీషియన్ ప్రమాణం చేసిన, గ్రామ సర్పంచ్ ప్రమాణం చేసిన, అందరూ దాని మీదే. కానీ అందరూ సహకారులే కాదు, రొయ్యల పుట్టలో రొయ్యలే మాయమవుతున్నాయని కదా బాధ. కాదు సార్, ఇప్పుడు కొత్త పుస్తకాలు ఏ పేజీలో ఏముందో మన పెద్దలు జేడి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు మాకు కావాలయా కొన్ని పుస్తకాల్లో ఏముందో మీరు రెడ్ పుస్తకాలు చూపిస్తున్నారు. ఆ రెడ్ పుస్తకాలు